కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యేని ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటే ఇక సామాన్యుడికి ఏమాత్రం న్యాయం అందుతుందో ఆంధ్రప్రదేశ్లో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలంగాణలో కూడా సామాన్యుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ఆఫీసుకి కానీ పోతే ఏమన్నా విలువ ఇస్తురా? ఫైల్ కింద డబ్బులు పెట్టకుంటే పని అవుతుందా? ఇప్పుడు ఆ లంచం కూడా రకరకాల రూపాలు మారింది. గతంలో లాగా డబ్బులు తీసుకుంటలేరు, అది పట్టుబడతామనే ఉద్దేశంతో వాళ్ళ డ్రైవర్లతోనో ఎవరితోనో ఒకరితోని డబ్బులు తీసుకుంటున్నారు. అంటే లంచం లేని ఒక చాణక్యుడు అంటాడు, నీళ్లలో ఉన్న చేప నీళ్లు దాగిందా లేదా ఎట్లా చెప్పలేమో, ప్రభుత్వ శాఖల్లో అవినీతి అలా ఉంటుంది అని చాణక్యుడు చెప్పిండు. ఆ విధంగానే తయారైంది. వీళ్ళు ఎన్ని రకాలుగా అంటే 1000 తలల రాక్షసునిలాగా అవినీతి కూడా 1000 తలలకు అన్ని డిపార్ట్మెంట్లలో శాఖోపశాఖలుగా విస్తరించి వేల్లోను కొనిపోయింది. అది సామాన్యుని రోజు రోజుకు పీల్చి పిప్పి చేస్తుంది. మంత్రులకు ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, మీ మాటనే వింటలేరంటే ఇక సామాన్యుని మాట ఏమింటారు? ఎవరు కరెక్షన్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు ఈ సమస్య ఎదురైంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏం చేయాలి, ఎట్లా ప్రక్షాళన చేయాలని ప్రయత్నించండి. అది సాధ్యం అవుతుందా కాదా అనేది తర్వాత విషయం, కానీ ఒక ప్రయత్నం అయితే చేసి చూడాలి. ఎందుకంటే మీ దృష్టికి వచ్చింది, మీరు ఆ సఫర్ అవుతారు. కొందరు అధికారులు ఎట్లుంటారంటే ప్రజాప్రతినిధులు ఏముంది 5 ఏళ్లకు ఒకసారి గెలుస్తారు, తర్వాత గెలుస్తారో గెలవరో తెలియదు. మనమేంది గవర్నమెంట్ ఆఫీసర్లము, ఎల్లకాలం ఉంటామా, రిటైర్ అయ్యేదాకా ఉంటాం కాబట్టి వీళ్ళ మాట ఏం తినేదని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ అవినీతికి ఎట్లా అడ్డుకట్ట వేయాలి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దశలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అవినీతి వేళ్ళూను కొనిపోయింది. ఇదైతే సత్యం.